జై వారాహిదేవి. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ కూడా వారాహిదేవి నవరాత్రులు చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. మనం ఇంకా నవరాత్రుల్లో 6వ రోజుకి వచ్చేస్తామండి. ఇంకా మనకి 4 రోజులు మాత్రమే ఉన్నాయి. ఎవరైతే ఇంతవరకు అమ్మవారికి పూజ చేసుకోలేకపోయారని అనుకుంటున్నారో ఈ మిగిలి ఉన్న రోజుల్లో అయినా సరే చేసుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే పొందుతారు. అయితే మనం వారాహిదేవి నవరాత్రుల్లో కలశం అఖండ దీపం లేకుండా అమ్మవారిని నవరాత్రుల్లో సింపుల్గా ఏ విధంగా పూజించుకోవాలనే వీడియోస్ అయితే నేను చేస్తున్నానండి. అన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ పద్ధతిలోనే చెప్తున్నాను. ఈరోజు 6వ రోజు అండి. ఈ 6వ రోజు కూడా అమ్మవారి అలంకరణ ఏమిటి, అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఈరోజు పెట్టవలసిన దీపం ఏమిటి, ఏ నైవేద్యాలు నివేదన చేయాలి అనేవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే మీకు వచ్చే కొన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. వారాహిదేవి నవరాత్రుల్లో ఇంతవరకు 5 రోజులకు సంబంధించిన పూజ విశేషాలు, అలంకరణలు, నైవేద్యాలు, దీపాలు అన్నీ కూడా నేను షేర్ చేస్తూ వచ్చానండి. ఇంకా 6వ రోజుకి సంబంధించిన పూజ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వారాహిదేవి గుప్త నవరాత్రుల్లో 6వ రోజు 2025 జూలై 1 మంగళవారం షష్ఠీ తిథితో వచ్చింది. ముందు రోజు పంచమి తిథి రోజున అమ్మవారిని ఎంతో చక్కగా పూజించుకున్నాం కదండి. అలాగే ఈ రోజు అయితే చాలా సింపుల్ పద్ధతిలో చూపించబోతున్నాను. నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కరోజు పూజ చేసుకున్నా చాలండి, ఎంతో ఫలితాన్ని అయితే పొందుతాము. అయితే నవరాత్రుల్లో వచ్చే మంగళవారాలు, శుక్రవారాలు చాలా విశేషమైనవండి. మనకి ఏమైనా డబ్బు సమస్యలు ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మంగళవారం, శుక్రవారాల్లో అమ్మవారిని పూజిస్తే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగుతాయి. అలాగే ముఖ్యంగా మంగళవారం పూట అమ్మవారిని పూజించడం వలన మనకి అఖండ సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఇప్పుడు ఇంకా నిన్నటి పూజలో ఉపయోగించిన పువ్వులు మాలలు, పువ్వులు, పసుపు కొమ్ములు, నైవేద్యాలు అన్నీ కూడా నేను తీసేస్తానండి. పువ్వులు ఎంత బాగున్నా సరే నెక్స్ట్ డేకి నిర్మాల్యం అవుతాయి కాబట్టి తప్పనిసరిగా తీసేయాలండి. అయితే నేను నిన్న అమ్మవారికి పసుపు కొమ్ముల మాలనైతే సమర్పించానండి. ఈ మాలనైతే నేను తీయలేదు. ఎందుకంటే ఈరోజు మంగళవారం కదా, పూజలో పెట్టిన ఏవి కూడా మనం తీయకూడదండి. పూజలో పెట్టిన పసుపు కుంకుమలు కూడా మనం మార్చకూడదండి. మనం ముందు రోజు ఫస్ట్ డే ఏ పసుపు కుంకుమలు అయితే పెడతామో అవే 9 రోజులు కూడా ఉంచుకోవాలి. ఎవరో నన్ను కామెంట్స్లో అడిగారండి, అందుకని చెప్తున్నాను. ఇలా పీఠాన్ని అంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ పీఠం పైన ఉన్న క్లాత్కి జవ్వాది అత్తరు ఉందండి నా దగ్గర. నేను దీన్నే రాస్తున్నాను. మంచి సువాసన వస్తుందండి. ఇలాంటివి ఏవైనా ఉంటే మీ పూజా పీఠం పైన తప్పకుండా రాయండి. ఇంకా తర్వాత ఈరోజు నేను వారాహి దీపం కూడా నేను తీసి క్లీన్ చేసుకోలేదండి. ఎందుకంటే ఈరోజు మంగళవారం కదా, తీసి మనం క్లీన్ చేయడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. దీని ప్లేస్లో మీరు కామాక్షి దీపం పెట్టుకున్నట్లయితే దాన్ని కూడా క్లీన్ చేయకూడదండి. దానిలో ఉన్న ఒత్తి తీసేసి ఒక క్లాత్తో మొత్తం అంతా కూడా తుడిచేసుకోవాలి. తుడిచేసుకొని మళ్ళీ అదే కుందే మళ్ళీ మనం పూజలో పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి. ఇంకా వినాయకుడిని అయితే నేనేమి తీయట్లేదండి. నిన్న ఎలా అయితే పెట్టుకున్నామో అలానే ఉంచేసుకున్నాను. మీరు పసుపు గణపతిని పెట్టుకున్నట్లయితే కొత్తగా చేసుకొని పెట్టుకోండి. ఇంకా అమ్మవారికి మీ దగ్గర ఉన్న పువ్వుల మాలలతో అందంగా అలంకరించండి. అయితే ఎవరైతే అమ్మవారికి నిమ్మకాయల మాలను కానీ పసుపు కొమ్ముల మాలను కానీ వెయ్యలేకపోయారో ఈ రోజైతే వేయండి. చాలా చాలా మంచిది. అయితే నిమ్మకాయల ప్లేస్లో నిమ్మ పళ్ళు పెట్టుకోకూడదని అడుగుతున్నారు. పెట్టుకోవచ్చండి, కానీ నిమ్మకాయలు అయితే మనకి ఎక్కువ రోజులు ఉంటాయి కదా, నిమ్మ పళ్ళు అయితే వెంటనే పాడైపోతాయి. అందుకని నిమ్మకాయలు పెట్టుకుంటేనే మంచిది. నిమ్మ పళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అయితే మనం ఈ నిమ్మకాయల మాల వారాహిదేవి అమ్మవారికి కానీ దుర్గాదేవి అమ్మవారికి కానీ మాత్రమే వేస్తామండి. ఒకవేళ ఈ అమ్మవార్లు పెట్టుకోకపోయినట్లయితే లలితాదేవి అమ్మవారు కానీ లేదంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోలు కానీ పెట్టుకొని పూజ చేస్తున్న వారు నిమ్మకాయల మాలని ఆ అమ్మవార్లకి వేయకూడదండి. ఎందుకంటే అమ్మవార్లు శాంతమూర్తులు కదండి. కాస్త ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవార్లకు మాత్రమే ఈ నిమ్మకాయల మాలను అయితే సమర్పిస్తాము. ఇంకా దీనికన్నా ముందు రోజు పంచమి తిథి వచ్చింది కదండి, ఆ రోజు ఒక్కరోజు పూజ చేసుకున్న వారు నెక్స్ట్ డే మంగళవారం అంటే ఈ రోజేనండి. ఈ రోజు మంగళవారం పూట అసలు పీఠాన్ని అయితే కదపకూడదు. ఈ రోజు కూడా మీరు దీపారాధన చేసుకొని అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మనకి బుధవారం వస్తుంది కదండి, బుధవారం ఉదయాన్నే మీరు పీఠాన్ని కదిపేయచ్చు. పంచమి తిథి రోజున పూజ చేసుకొని ఆ రోజు పీఠాన్ని కదిపేయచ్చు అని అడుగుతున్నారు. అలా కదపకూడదండి. ఎందుకంటే మనం రాత్రి వేళల్లో ఈ పూజ చేస్తాం కాబట్టి రాత్రి వేళల్లో అమ్మవారి పీఠాన్ని కదిపి అమ్మవారిని అయితే పంపించకూడదు. ఇంకా ఇక్కడ నేను పువ్వులతో అందంగా అలంకరించేసుకొని దీపపు కుందులన్నీ కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా ఈరోజు ఒక ప్రత్యేక దీపం అయితే పెట్టుకోవాలి కదా, అది పెడుతున్నాను. ఈరోజు పెట్టవలసిన దీపం పంచగవ్య దీపాలండి. ఈ పంచగవ్య దీపాలు మంగళవారం లేదా శుక్రవారాల్లో వెలిగించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే ఇవి స్వచ్ఛమైన ఆవు పేడతో తయారు చేసినటువంటివి కాబట్టి ఈ ప్రమిదల్ని మనం ఇంట్లో వెలిగించడం వలన మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయండి. దీని నుండి వచ్చే పొగ వలన ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెళ్ళిపోతుంది. అలాగే ఇంట్లో ప్రశాంతత
ప్రశాంతత చేకూరుతుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలన్నీ కూడా గట్టెక్కుతాయండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పంచగవ్య ప్రమిదలను వెలిగించడం వలన హోమం చేసినంత ఫలితం అయితే వస్తుందండి. ఎందుకంటే 5 గో సంబంధమైన పదార్థాలను కలిపి చేసినటువంటి ప్రమిదలండి ఇవి. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు మూత్రం, ఆవు పేడ వీటన్నింటినీ కలిపి ఈ పంచగవ్య ప్రమిదలను అయితే తయారు చేస్తారు. అందుకని వారంలో ఒక్కసారి అయినా సరే మంగళవారం లేదా శుక్రవారాల్లో ఈ పంచగవ్య దీపాలు అయితే వెలిగించాలి. నవరాత్రుల్లో వెలిగిస్తే ఇంకా మంచిదండి. అయితే ఈ ప్రమిదలు ఏ పూజా షాపుల్లో అయినా సరే ఉంటాయి. మీరు కొని తెచ్చుకొని ఈరోజు దీపారాధన అయితే చేసుకోండి. ఒకవేళ ఈరోజు మీకు కుదరలేదని అనుకుంటే మిగిలిన నవరాత్రుల్లో అయినా సరే మీరు ఎప్పుడైనా ఈ దీపాలను వెలిగించుకోవచ్చు. ఇప్పుడు ఈ దీపం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకోండి. దాంట్లో ఒక తమలపాకు అయితే వేసుకున్నాను. మీరు వేసినా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో ఒక ప్రమిద పెట్టుకోవాలండి. ఒక మట్టి ప్రమిద తీసుకొని పెట్టుకోవాలి. దీని ప్లేస్లో ఇత్తడి కుందులవి పెట్టుకోవచ్చు అని అడుగుతారేమో. ఇత్తడి కుందులవి పెట్టుకోకూడదండి. ఎందుకంటే ఈ పంచగవ్య ప్రమిద అనేది మొత్తం వెలుగుతుందండి. అందుకని ఇత్తడి ప్రమిద లాంటివి ఏమైనా పెడితే అది నల్లగా అయిపోతుంది. అందుకని ఒక మట్టి ప్రమిద ఒకటి పెట్టుకోండి. ఆ ప్రమిదకి కూడా చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకొని తర్వాత ఈ పంచగవ్య ప్రమిదలు తీసుకొని దీనికి కూడా చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకొని అప్పుడు మీరు ప్రమిదలు పెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అండి. మట్టి ప్రమిదల్లానే ఈ పంచగవ్య ప్రమిదలు కూడా ఆయిల్ని పీల్చేస్తాయండి. అలా పీల్చకుండా ఉండాలంటే ఈ ప్రమిదలను ఒక్కసారి నీటిలో అలా డిప్ చేసి కొద్దిసేపట్లో వెంటనే తీసేయండి. అలా చేస్తే ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుంది. ఆ తర్వాత మీరు పూజలో పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు. అయితే వాటర్లో ఎక్కువసేపు అయితే ఉంచకండి. మళ్ళీ ప్రమిద సరిగ్గా వెలగదు. కొద్దిసేపట్లోనే తీసేయండి. ఇంకా ఈ దీపంలో ఆవు నెయ్యి వేస్తే చాలా చాలా మంచిదండి. ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యే వేయండి. ఒకవేళ లేదని అనుకుంటే మాత్రం కొబ్బరి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేయచ్చు. అలాగే మీ దగ్గర ఎరుపు ఒత్తులు ఉంటే వేసి పువ్వులతో అందంగా అలంకరించండి. ఇదేనండి పంచగవ్య దీపం. ఇది కాస్త పెద్ద జ్యోతి వెలుగుతుంది కాబట్టి కాస్త పూజకి దూరంగా పెట్టుకోండి. ఎందుకంటే నాకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి, ఇలా పీఠం పైన క్లాత్ అది వేస్తాం కదండి, మరి దానిపైన మనం అన్ని దీపపు కుందులు అలాగే అగరబత్తులు ధూప్ స్టిక్స్ అన్నీ పెట్టుకోవడం వలన ఆ క్లాత్ ఆ నిప్పురవ్వలు అవి పడి ఆ క్లాత్ కొంచెం కాలిందండి, మరి ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. ఇది అశుభంగా కూడా భావించాలని అడుగుతున్నారు. మనం ఇలాంటివి ఏమైనా జరిగినట్లయితే మనకి మనసులో ఏదో భయంగా అనిపిస్తుంది కదండి, సెంటిమెంట్గా భావిస్తాం కదా. అందుకనే అలాంటివి ఏమీ జరగకుండా ముందుగానే మీరు జాగ్రత్త పడండి. అగరబత్తులు ధూప్ స్టిక్స్ కాస్త దూరంగా పెట్టుకోండి. అలాగే ఈ దీపాల కింద తప్పనిసరిగా ప్లేట్ పెట్టుకోండి. ఆకు కన్నా ప్లేట్ చాలా బెటరు. ఆ దీపం నుండి వచ్చే వేడిని తగ్గిస్తుంది. అలాగే ప్లేట్ పెట్టుకోవడం వలన ఒత్తి నుండి ఆయిల్ కారుతూ ఉంటే ఆ ఆయిల్ అనేది ప్లేట్లోనే పడుతుందండి. అదే మీరు ఆకు పెట్టుకున్నట్లయితే ఆకులోకి వచ్చేసి మొత్తం అక్కడ ఉన్న క్లాత్ అంతా కూడా పాడైపోతుంది. అందుకని మీరు ఏ దీపపు కుందుల కింద అయినా సరే ప్లేట్లే పెట్టుకోండి. ఒకవేళ దీపపు కుందుల్లో మీరు పువ్వొత్తులు వేసుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. అడ్డ ఒత్తులు వేసుకున్నట్లయితే తప్పకుండా ఆ ఒత్తి నుండి ఆయిల్ అనేది కారుతుంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మొదటి రోజు పీఠం వేసినప్పుడు ఎలా ఉందో చివరి రోజు కూడా అలానే ఉంటుందండి. ఇక్కడ నేను పూజకు కావాల్సిన సామాగ్రి అన్ని కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా చివరిలో జవ్వాది పౌడర్ వేసాను. ఇంకా దీపపు కుందుల్లో నా దగ్గర ఉన్న గంధం లిక్విడ్ అయితే వేసానండి. ఇది మంచి సువాసన వస్తుంది. ఇదే కాదు జవ్వాది లిక్విడ్స్ అవి ఉంటాయి కదా, అవైనా సరే మీరు వేయచ్చు. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీపారాధన అయితే చేయాలండి. ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించిన తర్వాత మిగిలిన దీపపు కుందులన్నీ కూడా వెలిగించేసుకోండి. ముందుగా మనం వినాయకుడిని పూజించాలి కాబట్టి వినాయకుడికి పూజను అయితే చేసేసుకోండి. స్వామివారికి దీపధూప నైవేద్యాలతో స్వామివారిని పూజించిన తర్వాత అమ్మవారిని పూజించండి. ముందుగా మనం పెట్టుకున్న పంచగవ్య దీపాన్ని వెలిగించాలి. ఏకాహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించి ఆ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పూలు వేసి ముందుగా ఆ దీపానికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి పూజను అయితే ప్రారంభించాలి. అమ్మవారి అష్టోత్తరాలు కవచం ద్వాదశ నామాలు ఇవన్నీ కూడా చదువుకుంటే చాలా చాలా మంచిదండి. ముఖ్యంగా ఈరోజు అమ్మవారికి మారేడు దళాలతో పూజ చేయాలండి. అయితే నాకు మారేడు దళాలు ఎక్కడ దొరకలేదు. అందుకని నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర గింజలతో అలాగే జాజి పువ్వులతో అమ్మవారిని అర్చిస్తున్నాను. వీటితో పాటుగా ఎవరైతే పసుపు కొమ్ములతో అమ్మవారిని పూజించుకోలేదో ఈ రోజునైతే పూజించుకోండి. చాలా చాలా మంచిదండి. అలాగే చిట్టు గాజులతో కూడా మీరు అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చు. అయితే నేను చిట్టు గాజులతో మొదటి రోజు పూజనైతే చేసుకున్నాను.
చేసుకుంటున్నానండి. అందుకని నేను ఇక్కడ వీటితో అమ్మవారిని పూజిస్తున్నాను. అలాగే చిట్టు గాజులతో, పసుపు కొమ్ములతో, సింధూరంతో, ఎర్రటి అక్షింతలతో ఇలా మీ దగ్గర ఏ ఉంటే వాటితో అమ్మవారిని చక్కగా పూజించండి. ఒకసారి ఈ సామాగ్రితో పూజ చేసుకుంటే మళ్ళీ చేసుకోకూడదు అంటే చేసుకోవచ్చండి, పర్వాలేదు. అలాగే ఒక కొత్త గాజుల సెట్ తెచ్చుకొని అంటే ఒక డజన్ తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని తర్వాత మీరు వేసుకోండి. ఇలా మంగళవారం పూట అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. అలాగే మనం నిండు నూరేళ్ళు సౌభాగ్యంగా ఎంతో ఆనందంగా పిల్ల పాపలతో ఉంటాము. ఆ తర్వాత అమ్మవారికి దూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలి. రోజులానే అమ్మవారికి పానకం పెట్టుకున్నానండి. అలాగే పనస్తోనాలు తెస్తే ముందుగా అమ్మవారికి నివేదన చేస్తున్నాను. ఇలా మీ దగ్గర పళ్ళు కానీ లేదంటే ప్రసాదాలు ఏవైనా వండి పెడితే పెట్టొచ్చండి. ఇంకా మీరు వంట చేసుకున్న భోజనం అంతా ఉంటుంది కదండి, అన్నం, పప్పు, కూర అవన్నీ కూడా వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం ఇచ్చి దూపం చూపించి నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు, పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర వేసి మీ మనసులో ఉన్న కోరికని అమ్మకి చెప్పుకోండి. ఈ విధంగా నవరాత్రిలో 6వ రోజు పూజను అయితే చేసుకోవాలండి. ఇంకా పూజా పీఠాన్ని అయితే ఈరోజు కదపకండి. ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలంటే మనం పంచగవ్య దీపం అయితే పెట్టుకున్నాం కదండి, అది మొత్తం ఆహుతి అయిపోతుంది. అప్పుడు దాని నుండి కొద్దిగా బూడిదలాగా వస్తుందండి. దాన్ని తీసుకొని ఇంట్లో ఉన్న వారందరూ కూడా బొట్టుగా పెట్టుకోండి. మిగతాది ఏదైనా చెట్ల మొదట్లో కానీ పారే నీటిలో కానీ వదిలిపెట్టేయండి. ఇంకా ప్రసాదాలన్నీ కూడా మనం తినొచ్చండి. ఇంకా అమ్మవారికి వేసిన నిమ్మకాయల మాల అలాగే పసుపు కొమ్ముల మాల ఏం చేయాలనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లోనే చెప్పాను. ఒకసారి కావాలనుకుంటే చూడండి. ఇక్కడ ఒక విషయం అండి, మనం పంచగవ్య దీపం పూజకు ముందుగానే వెలిగించేస్తే అది పూజ అవ్వకముందే చాలా ఎక్కువ జ్యోతిలాగా వెలుగుతుంది. అందుకని మీరు పూజ మధ్యలో కానీ లేదంటే పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయినా సరే వెలిగించవచ్చండి, పర్వాలేదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. అలాగే మిగిలిన నవరాత్రులకు సంబంధించిన పూజ విశేషాలు కూడా నేను షేర్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ చేసి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.